బయటికి వెళ్తున్న బాలునైతే ఆపి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది. గేటు తీస్తే బయటికి వెళ్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఆయనకి ట్రిప్ ఉంది అంటున్నాడు కదా! వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటుంది మీనా. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? మీతో మాట్లాడాలంటున్నాను కదా! అని చెప్పేసి ప్రభావతి అయితే మీ ఇద్దరిని బయటికి పంపించేసి వేరే కాపురం పెట్టించాలి అని నిర్ణయానికి వచ్చాం అనేత అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట వినగానే ఒకసారిగా బాలు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ప్రభావతిని. ఇక శృతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అదే టైంలో సత్యం అక్కడికి వస్తూ ఉంటాడు. కంగారుగా బాలు అయితే నాన్న నాన్న నువ్వు ఇది అమ్మ చెప్పింది నిజమేనా? మేము బయటికి వెళ్ళిపోవాలా? అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్యం అయితే అవును మీరు బయటికి వెళ్ళాలి. నీతో పడి పడి ఎన్నాళ్ళు ఇబ్బందులు పడింది చాలు. నేను ఇంకా నీతో ఇబ్బందులు పడలేనురా. నాకు ఇట్లా టార్చర్ వద్దు అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీనా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సత్యం అయితే ఎవరికి ఇది నచ్చినా నచ్చకపోయినా ఇది నిజమే. వీళ్ళు వెంటనే ఈ వేరే ఇల్లు మారుతున్నారు. ఎవరికి నచ్చినా సరే ఇదే జరుగుతుంది. మనసులు దూరంగా ఉన్నా మనసులు మాత్రం దగ్గరగానే ఉంటాయి. అందరూ అర్థం చేసుకుంటే మంచిది అని చెప్పి సత్యమేత అంటూ ఉంటాడు. బాలు, మీనా అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ప్రభావతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సత్యం ఆడిన మాటలకి. ఇక బాలు అయితే చాలా బాధపడతాడు.